100 మంది ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులను తీసుకువెళ్ళి కనీస సదుపాయాలు లేని ఒక దట్టమైన అడవిలో వదిలేస్తే, అది కూడా వాళ్లను 2 వేరువేరు బృందాలుగా విడదీసి వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ! ఈరోజు ఈ విశ్లేషణలో మనం అలాంటి ఒక ఉత్కంఠభరితమైన సామాజిక ప్రయోగం గురించే తెలుసుకోబోతున్నాం. ఇదొక మామూలు సర్వైవల్ గేమ్ కాదు. మనిషిలోని సహనానికి, అలాగే నైపుణ్యానికి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధమని చెప్పొచ్చు. అక్షరాల $2,50,000. వినగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదా! ఈ భారీ ప్రైజ్ మనీ కోసమే ఆ కంటెస్టెంట్స్ అంత భయంకరమైన నరకాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డారు. అంటే కేవలం అడవిలో బతకడమే కాదు సుమా, మిగతా వాళ్లకంటే ఒక్క రోజైనా ఎక్కువ కష్టాలను ఓర్చుకుని నిలబడితేనే ఈ భారీ బహుమతి వాళ్ల సొంతమవుతుంది. ఇక్కడ అసలు ప్రశ్నే ఏంటంటే, 100 మంది పూర్తి అపరిచితులు కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం 14 రోజులపాటు అడవిలో బతకగలరా? ప్రకృతిని, అలాగే పక్కనున్న వాళ్లను తట్టుకుని నిలబడ్డానికి నిజంగా ఏం కావాలి? ఇది చూస్తుంటే ఒక ఆటలా అనిపించదు. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్ని కళ్లకు కట్టే ఒక అద్భుతమైన జీవితానుభవం అనిపిస్తుంది. సరే, మొదటి భాగానికి వద్దాం. అదే వస్తువులు వర్సెస్ నైపుణ్యం. అంటే ఒకవైపు వసతులు, మరోవైపు టాలెంట్. ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? ఇక్కడ ఒక చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే సాధారణ వ్యక్తులతో కూడిన రెడ్ టీం. వాళ్ల దగ్గర టెంట్లు, టార్పాలిన్లు, నీళ్ల సీసాలు, చిరుతిండ్లు ఇలా చాలానే ఉన్నాయి. వీళ్లను చూస్తే అడవిలోకి ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినట్లుగా ఉంటుంది. కాని ఎక్స్పర్ట్స్ అని పిలుచుకునే బ్లూ టీం పరిస్థితి వేరు. వాళ్ల దగ్గర కేవలం ఒంటిమీదున్న బట్టలు మాత్రమే ఉన్నాయి. వాళ్లు అడవిలో దొరికే ఆకులు, కొమ్మలతోనే ఏరుకుని గుడిసెలు నిర్మించుకోవడానికి రెడీ అయిపోయారు. అడవిలో అలా కష్టాలు పడటమే వాళ్ళకిష్టం. అదే వాళ్ల హాబీ. రెడ్ టీం వాళ్ళు ఈ మాట అనడం చూస్తే ఎక్స్పర్ట్స్ డెడికేషన్ వాళ్ళకి ఎంత వింతగా అనిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని హాయిగా టెంటుల్లో పడుకోవచ్చు కదా, ఇలా ఆకుల్లో, అలముల్లో పడుకుని కష్టపడటం ఏంటని వాళ్ళు అనుకున్నారు. ఇది నిజంగా భలే క్రేజీగా ఉంది కదా! కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. మొదటి రాత్రి ఆ భరించలేని చలికి, తడినేలకి తట్టుకోలేక 2 వ్యక్తులు గేమ్ నుండి తప్పుకున్నారు. ఆ 2 ఎవరనుకుంటున్నారు? సాధారణ వ్యక్తులు కాదు. ఆశ్చర్యంగా ఆ ఎక్స్పర్ట్స్ టీం నుంచే 2 ఎలిమినేట్ అయ్యారు. అవును, ఎంత అనుభవం ఉంటే మాత్రం ఏం లాభం? సరైన వస్తువులు లేకపోతే ఆ ప్రకృతి ముందు ఒక్కొక్కసారి తలవంచక తప్పదు మరి. ఇక రెండవ భాగం ఆహార నిర్వహణ సంక్షోభం. అంటే ఆకలితో చేసే అతిపెద్ద పోరాటం. రెడ్ టీంకి మొదట్లో ఉన్న ఆ కాస్త అడ్వాంటేజ్ కూడా చాలా త్వరగానే ఆవిరైపోయింది. పార్టీ మిక్స్ లాంటి స్నాక్స్ మహా అయితే ఎంతసేపు వస్తాయి? ఒక 45 నిమిషాలు, అంతేగదా? వాళ్లకి భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లానింగ్ లేకపోవడంతో మొదటి 2 రోజుల్లోనే ఆ చిరుతిళ్లన్నీ విచ్చలవిడిగా తినేశారు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన ఆకలికేకలు. వాళ్లకి ముందున్న ఆ గొప్ప అడ్వాంటేజ్ అలా గాలిలో కలిసిపోయిందన్నమాట. కాని బ్లూ టీం ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. వాళ్ళ టీంలో సెత్ అనే ఎక్స్పర్ట్ ఉన్నాడు. అతని గైడెన్స్లో అడవిని ఏకంగా ఒక కిరాణా దుకాణంగా ఎలా మార్చుకున్నారో చూస్తే ఆశ్చర్యపోతాం. దారిలో దొరికే తినదగిన మొక్కలు వెతకడం, నదిలో చేపలు పట్టడానికి ఉచ్చులు తయారుచేయడం, ఇంకా కష్టకాలం కోసం దొరికిన ఆహారాన్ని అడవిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం. ఇది అసలైన సర్వైవల్ స్కిల్ అంటే. నేను రోజూ ఉదయం 6 గుడ్లు తినేవాణ్ణి. ఇప్పుడు కేవలం ఒక చిన్న యాపిల్ ముక్కతో సరిపెట్టుకుంటున్నాను. ఈ ఒక్క మాట వింటే చాలు అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజువారీ ఆహారం దాదాపు జీరోకి పడిపోవడంతో రెడ్ టీం వాళ్లకి చుక్కలు కనిపించాయి. ఆ ఆకలి వాళ్లని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పూర్తిగా కుంగదీసేసింది. ఇక మూడవ భాగం ఈగో మరియు గ్రూప్ డైనమిక్స్. ఇది అచ్చంగా మనస్తత్వాల మధ్య జరిగే పోరాటం లాంటిది. ఒకసారి ఆలోచించండి. తమకు అన్నీ తెలుసు అనుకునే 50 మంది ఎక్స్పర్ట్స్ ఒకే చోట ఉంటే ఏమవుతుంది? బ్లూ టీంలో ఖచ్చితంగా ఆధిపత్య పోరు మొదలైంది. ఏకంగా తోటి సభ్యులకు కూడా తెలియకుండా బంగాళదుంపులు దాచుకునే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్లు. కాని మరోవైపు సాధారణ వ్యక్తులైన రెడ్ టీం మాత్రం తమకు ఏమీ తెలియదనే నిజాన్ని ఒప్పేసుకున్నారు. తమ కష్టాన్ని, ఉన్న కాస్త ఆహారాన్ని పంచుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక సేఫ్టీ నెట్ ఏర్పరచుకున్నారు. అఫ్కోర్స్ వాళ్ల దగ్గర అందరికీ వంట చేయడానికి ఒక కామన్ చెఫ్ కూడా ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మెంటల్ ప్రెషర్ పీక్స్కెళ్తే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న చిన్న విషయాలు,
అంటే పక్కనెవరో విజిల్ వేస్తే కూడా వీళ్ళకిక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ విజిల్ వినడం కంటే ఎవరో ఒకరొచ్చి నన్ను గట్టిగా తనడం మేలు అని ఒకరన్నారంటే ఆ ఎక్స్పర్ట్స్ బృందంలో ఈగో వాళ్ళ సహనాన్ని ఎంతలా టెస్ట్ చేసిందో మనం క్లియర్గా చూడొచ్చు. విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది కదూ. రెస్ట్ ఇన్ పీస్ మోనా, తను చనిపోలేదులెండి. ఇదొక డార్క్ కామెడీ. ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక పక్కనున్నవాళ్లు ఒక్కొక్కరుగా గేమ్ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి వింతైన జోక్స్ వేసుకుంటూ వాళ్లను వాళ్లు ఎలా ఓదార్చుకున్నారో ఈ మాట వింటే ఇట్టే అర్థమవుతుంది. ఇక 4వ భాగం మదర్ నేచర్ స్ట్రైక్స్ బ్యాక్. అంటే ప్రకృతి తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. వాతావరణం మెల్లమెల్లగా నరకంలాగా మారిపోయింది. మొదటి రోజు భలే మంచి ఎండగా అనిపించింది. 4వ రోజుకి రాత్రులు గడ్డగట్టేంత చలి మొదలైంది. 8వ రోజుకి ఎక్కడ చూసినా మబ్బులు. ఇక 14వ రోజొచ్చేసరికి భారీ వరదలతో కూడిన ఒక భయంకరమైన తుఫాను ముంచుకొచ్చింది. మొదట్లో ఏదో లగ్జరీ క్యాంపింగ్ ట్రిప్లా అనిపించినా రాను రాను ఒక భయానక పీడకలలాగా మారిపోయింది. కంటిన్యూస్గా 5 గంటల పాటు కురిసిన వర్షం ఎలాంటి నరకాన్ని చూపించిందంటే తడిసి ముద్దైన బూట్లు, బట్టలు, ఒక్కసారిగా పడిపోయిన టెంపరేచర్స్, నిండా నీరు చేరి ఆరిపోయిన మంటలు, ఇక కంటి మీద కునుకు అనేది లేకుండా గడిపిన భయంకరమైన రాత్రులు. ఆఖరికి వాళ్లు కూర్చోడానికి తెచ్చుకున్న ఆ విమానం సీటు కూడా మంచులా గడ్డకట్టుకుపోయింది. ఇది నిజంగా వాళ్ల ఓర్పుకి ఒక పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ఆ భయంకరమైన తుఫాను దెబ్బకి అక్షరాలా 8 మంది ఒకేసారి ఎలిమినేట్ అయ్యారు. ఎవరెవరో తెలుసా? 6 రెడ్ టీం వాళ్ళు, 2 బ్లూ టీం ఎక్స్పర్ట్స్. అంటే చూశారుగా, ప్రకృతి ఎవరి పట్ల ఎలాంటి పార్షాలిటీ చూపించదు. పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే, సాధారణ వ్యక్తి అయినా సరే, వాతావరణం దెబ్బ కొడితే ఎవరైనా ఒకటే అని చెప్పడానికి ఈ నంబరే పెద్ద సాక్ష్యం. 5వ భాగం మానసిక బ్రేకింగ్ పాయింట్. ఇది మైండ్ గేమ్స్కి పరాకాష్ఠ. ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. వారాల తరబడి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే, శారీరకంగా పూర్తిగా నీరసించిపోయిన ఒక టీం ముందు ఏకంగా 50 క్యాన్ల ఫుడ్ పెడితే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ ఆకలిని కంట్రోల్ చేసుకోగలరా? ఇదొక అతిపెద్ద సైకలాజికల్ టెస్ట్. ఆ టాస్క్ రూల్స్ కూడా చాలా క్రూరంగా ఉన్నాయండోయ్. 2 జట్లకు చెరో 50 క్యాన్ల ఫుడ్ ఇస్తారు. వాళ్లకు 72 గంటల టైం ఇస్తారు. ఎవరైతే ఆ క్యాన్లను ఓపెన్ చేయకుండా అత్యధికంగా తిరిగి ఇచ్చేస్తారో వాళ్లకే ఆ బహుమతి దక్కుతుంది. ఒకవేళ 2 జట్లు సమానంగా ఇచ్చేస్తే ఎవరికీ ఏమీ రాదు. మనుషుల మధ్య నమ్మకాన్ని, ఆకలిని ఒకేసారి టెస్ట్ చేసే అత్యంత టఫ్ ఛాలెంజ్ ఇది. ఇక్కడే ఒక ఊహించని అద్భుతం జరిగింది. 2 జట్లు తమ ఆకల్ని పంటి కింద బిగబట్టి అద్భుతమైన కంట్రోల్తో మొత్తం 50కి 50 క్యాన్లను తెరవకుండానే తిరిగిచ్చేశాయి. మరి రిజల్టేంటి? ఒక దారుణమైన టై. అంటే ఇరు జట్లలో ఎవరూ ఏమీ గెలవలేదు. అంత కడుపు మార్చుకొని కష్టపడితే ఫైనల్గా వాళ్ల చేతికి శూన్యమే మిగిలింది. ఇది దారుణం, అసలు చాలా క్రూరమైన పని. ఈ మాటలు ఆ లాస్ట్ ట్విస్ట్లో కంటెస్టెంట్స్ ఫేస్ చేసిన నిస్సహాయతను కళ్లకు కడుతున్నాయి. తమ కళ్ల ముందే పీనట్ బటర్ కప్స్, వంట సామాగ్రి లాంటివి ఊరిస్తున్నా అవతలి టీంకి అవి దక్కకూడదనే ఒకే ఒక్క రీజన్తో ఆకలితో మాడిపోతూ కూడా ఆ ఫుడ్ మొత్తాన్ని వదులుకోవాల్సొచ్చింది వాళ్లకి. ఇది నిజంగా వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ని పీక్స్లో టెస్ట్ చేసింది. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ మన ముందుంచుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బతికి బట్టకట్టడం అనేది కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందా? లేక మన ఈగోను పక్కన పెట్టి మనకు ఏమాత్రం పరిచయం లేని వాళ్లను నమ్మి వాళ్లతో కలిసి పనిచేయడం మీద ఆధారపడి ఉంటుందా? రేపొద్దున్న ఎవరైనా ఇలాంటి దట్టమైన అడవిలో చిక్కుకుంటే వాళ్లను కాపాడేది వాళ్ల దగ్గరున్న వస్తువులా లేక వాళ్ల మైండ్సెట్టా? ఇది ఖచ్చితంగా మనందర్నీ చాలా లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న కదూ. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం నేర్చుకోవలసిన అసలైన పాఠం ఇదే.